హాయ్ అండి. హలో అండి. మీకు ఒక విషయం చెప్తామని నేను చేస్తున్నాను. యాక్చువల్లీ ఇది మనకి ఆదివాసీ హెయిర్ ఆయిల్ అని చెప్పేసి చాలా అంటే ప్రాపగాండా చేశారు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా. అయితే ఈ ఆదివాసీ హెయిర్ ఆయిల్ని సరే అని చెప్పి తెప్పించాను. ఏంటంటే 1 get 1 ఫ్రీ అన్నారని సరే ఈ రెండిట్లకి కలిపి 600కి తెప్పించడం జరిగింది. తీరా తెప్పించాక ఇది వాడుతుంటే ఉన్న జుట్టు కూడా పోయి ఇది వచ్చేసారా ఏంటో రంగునీళ్ళు ఆయిల్ కాదు చూడండి, చాలా క్లియర్గా మీకు తెలుస్తుంది. అసలు ఆయిల్ పట్టుకున్నట్టు ఉంది ఎక్కడన్నా బాటిల్. అంటే ఇది ఓన్లీ ఏంటంటే మందార పూలు అవి వేసి నీళ్ళగా మరగబెట్టేసి ఏదో 4 డ్రాప్స్ నూనె పోసి పంపించేసిన టైప్లో ఉన్నాయన్నమాట. ఇలాంటి వాటికి మోసపోవద్దు. మీకున్న జుట్టును కూడా కోల్పోకండి. ఇది అసలు ప్రోడక్ట్స్ తెప్పించకండి. ఆదివాసీ అనేది ఏమీ లేదు. మీకు ఏంటంటే నా హెయిర్ చాలా అంటే కాస్త ఇక్కడ వరకు ఉండేది, మొత్తం అది రాసి జస్ట్ 1 వీక్ కూడా రాయలేదు నేను. ఎంత జుట్టు ఊడింది. ఆ జుట్టు ఉంది, నేను అంటే కవర్లో పెట్టి ఎప్పటికప్పుడు పాడేస్తాను, చాలా వరకు పాడేస్తాను. ఇంక చిరాకు వచ్చి ఇక్కడికి కట్ చేసి పాడేస్తాను అనమాట. మొత్తం జుట్టు పోతాయి. నేను ఇది ఏంటంటే నేను తయారు చేసుకున్న ఆయిల్ రోజ్మేరీ లీవ్స్ తెప్పించి ఆ లీవ్స్ని నేను తయారు చేసుకున్న కొబ్బరి నూనె, ఈ కొబ్బరి నూనె కూడా నేనే తయారు చేసుకున్నాను. ఎలా అది కూడా మీకు ప్రాసెస్ పెడతాను. కొబ్బరికాయలు ఏ విధంగా మనం ప్యూర్ ఆయిల్ తీసుకోవచ్చు అనేది. ఇందులో రోజ్మేరీ వేసి అది కూడా ఆన్లైన్లో రోజ్మేరీ డ్రై లీవ్స్ తెప్పించి నేను ఇది చేయటం జరిగింది. ఆయిల్లోనే వేసి మరగబెట్టాలి. మరగబెట్టాక మెంతులు కూడా వేసాను అనమాట అందులో. ఆ మెంతులు ఇవ్వండి, మీకు కనిపిస్తున్నాయి అడుగున. అంటే చలికి నూనె గడ్డ కడుతుంది. ఇది మెంతులు రోజ్మేరీ ఆకు వేసి నేను ఇదే అప్లై చేస్తూ ఇక్కడికి 4 రోజుల నుంచి ఇదే వాడుతున్నాను. ఈ ఆయిలే ఇది వాడటం మొదలుపెట్టాక నాకు హెయిర్ ఫాలింగ్ అనేది చాలా వరకు తగ్గింది. తర్వాత నేను ఇందులో కొంచెం క్యాస్టర్ ఆయిల్ అంటే మనకి ఆముదం కూడా లైట్గా కలిపాను అన్నమాట. అంటే యాక్చువల్గా ఇది 1/4 kg నూనె వరకు ఉంది. 1/4 kg నూనెకి ఇది మనం తయారు చేసుకున్న నూనె అయితే ఇది ఈ విధంగా చక్కగా పట్టి ఉంటుంది. 1/4 kg నూనెకి నేనేం చేశానంటే ఒక 25 ml ఆముదం కలిపాను, అంతే, ఇంకేమీ లేదు. అది వంట ఆముదం, మనకి చక్కగా గానుగుల దగ్గర దొరుకుతుంది, తెచ్చుకుంటే మీకు వంట ఆముదాన్ని కూడా నేను చూపిస్తూ ఉండండి. స్కిన్కి బాగుంటుంది. ఇది వంట ఆముదం అన్నమాట. దీనికి ఏంటంటే మనం గాలి నుంచి తెప్పించే వాటికి బ్రాండ్స్ అని స్టిక్కర్లు అని ఏమి ఉండవు. డైరెక్ట్ వాళ్ళు తయారు చేస్తున్న నూనె ఇది జస్ట్ నేను మీకు కొలత ఎలా అంటే ఇదిగో ఈ మూత ఉంది కదా, ఈ మూతతోటి నేను 4 మూతలు వేసాను ఈ ఆయిల్కి, అంతే, ఇంకేం లేదు. అది జుట్టు కట్ చేసాక మొదట్లో కట్ చేస్తాను అనమాట. కట్ చేసి మళ్ళీ ఇది వాడుతున్నాను. కానీ ఇప్పుడు ఏమి హెయిర్ ఎక్కువగా రావటం కానీ ఇది లేదు. అది రాసిన మర్నాటి నుంచే, ఆదివాసీ హెయిర్ ఆయిల్ రాసిన మర్నాటి నుంచే మనకి అసలు కుప్పలా జుట్టు ఊడిపోయింది. ఇప్పుడు నేను దువ్వి చూపిస్తున్నాను చూడండి. ఇది ఆల్రెడీ రాస్తున్నాను, ఇంకా నేను తల కూడా అంటుకోలేదు. నేను వారానికి
3 రోజులు ఈ ఆయిల్ అప్లై చేస్తాను. ఇదిగో హెయిర్ చూడండి, ఇప్పుడే చూసారా, ఇంతే సహజంగా ఊడే జుట్టు. నేనేంటంటే ఇక్కడ వారం రోజుల నుంచి నేను ఎక్కడ లేదు, చూసారా. అందుకని అమ్మ ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటంటే ఈ అడ్వర్టైజ్మెంట్లు వీటిని చూసి మోసపోకండి. చక్కగా నేచురల్ ఆముదం దొరికితే ఆముదం, కొబ్బరి నూనె, ప్యూర్ కొబ్బరి నూనె తీసుకోండి. మీకేం లేదు, మెంతులు, మందార పూలు, తర్వాత కాస్త అందులోను నూనె తయారు చేసుకోవాలంటే మీకు వట్టి వేర్లు, ఆమంటలు అనేది మా అమ్మగారు తయారు చేసేవారు. మా జుట్లన్నీ నేలకు రాసుకునేలా ఉండేవి అన్నమాట. మా అమ్మగారు తయారు చేసి జడలు వేయలేక బాధపడేవారు. 2 జడలు స్కూల్కి వెళ్ళాలంటే 2 జడలు వేసి అందరికీ, ఆడపిల్లలు మేము 4, అస్సలు ఇది 2సారి కూడా దువ్వాను. ఇక వెంట్రుకలు అస్సలు కనపడట్లేదు కదా. అందుకని మీరు దయించి ఎవరు కూడా ఇలాంటి అడ్వర్టైజ్మెంట్స్కి ఇలాంటి వాటి ఇది చేసుకుని మోసపోకండి. మీ ఏంటి అందమైన జుట్టుని కోల్పోవద్దు దయించి. ఈ డిఫరెన్స్ మీకు తెలియాలని చూపిస్తున్నాను అనమాట. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.